మీరన్నట్టు లొకేషన్ అన్నట్లు ఇంకొక 10 సంవత్సరాలు పోతే అటు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అవును, అది అందువల్ల మనం ఏంటంటే ఆ విధంగా మనం ఆలోచించి ఈస్ట్ సైడ్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పోతే ఇంకా బెంగళూరు హైవే వెళ్ళారు. ఈ మధ్య షాద్నగర్ అటువైపు వెళ్ళారు. షాద్నగర్ వైపు మీరు బెంగళూరు హైవే అన్నారు, వెస్ట్ జోన్ ఇదంతా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది, హైకోర్టు బొద్వేల్లో రాబోతుందని చెప్పి అన్నారు. అంటే రీసెంట్గా మనకి దేశవ్యాప్తంగా బాగా వినిపించిన పేరు కోకాపేట, ఎకరం 100 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ బుద్వేల్లో ఎకరం 45 కోట్ల రూపాయల యాక్షన్లో కూడా అది తీసుకోవడం కూడా జరిగింది. సో రేపు హైకోర్టు కూడా అక్కడ రాబోతుంది, ఒక 100 ఎకరాల్లో అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఇన్ని ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయిపోయి మొత్తం ఇక్కడ షిఫ్టింగ్ కానీ జరిగితే రేపు రేట్లు ఎలా ఉంటే నిజంగా ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంటుందండి మీరు ఏం చెప్తారు? కిలోమీటర్ల పరిధిలో విస్తరిస్తుంది ఆ ఏరియా. ఎందుకంటే మనకు అందరికీ ఫస్ట్ తెలిసింది ఎంత దూరం ఇది బుద్వేల్ ఇక్కడికి, జస్ట్ ఒక అంటే ఐ మీన్ టు సే గచ్చిబౌలి నుంచి ఒక 15 కిలోమీటర్లు మ్యాక్సిమం. అది డిపెండ్స్ ఆన్ ది రూట్. అదే మనం చక్కగా 15 నిమిషాలు అవుటర్ రింగ్ రోడ్ పెడితే మనకి నెక్స్ట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ అనొచ్చు. కోకపట్టి ఇవన్నీ చిన్న చిన్న డిస్టెన్స్ నెక్స్ట్ అదే కదా మనకి. అవును. సో అంత దగ్గరగా ఉంది సిటీకి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ అంత సిటీగా ఉంది. నెక్స్ట్ వాటర్ బెల్ట్ చాలా దగ్గరగా ఉంది, 10 కిలోమీటర్స్లో ఉంది. బ్యూటిఫుల్ వాటర్ బెల్ట్ ఉంది 10 కిలోమీటర్స్లో. నెక్స్ట్ దానికి చుట్టుపక్కల ఏమైనా పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయా? లేదు, ఏం లేవు. నెక్స్ట్ చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద పాతకాలంలో అప్ప అనేవాళ్ళు, ఇప్పుడు టీఎస్పీ అంటున్నాం. పోలీస్ అకాడమీ దగ్గర చాలా దగ్గర ఓఆర్ పక్కనే రకరకాల అసలు అన్నీ అక్కడ లేని లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఆ రోడ్డు మీద. ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇన్నాళ్ళు దాన్ని డెవలప్ చేసి, ఇన్నాళ్ళు దాన్ని హెచ్ఎండి ఆక్షన్లు చేసి, ఇన్నాళ్ళు మనం ఇవ్వలేదు కాబట్టి అది అలా మిగిలిపోయింది అంతే. కానీ ఇప్పుడు అది పూర్తిగా అండ్ బ్రహ్మాండమైనటువంటి ఎంఎన్సి కంపెనీ బిల్డర్స్ లైక్ ప్రిస్టేజ్, రాజపుష్ప అందరూ అక్కడ కడుతున్నారు. మీకు ఇటువైపు నియోపోలిస్ ఎలాగో అటువైపు బుద్వేల్ అలాగా. అంటే బుద్వేల్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి? నియోపోలిస్కి లేని అడ్వాంటేజ్ బుద్వేల్కి ఏంటంటే మీరు మెహదీపట్నంకి వెళ్ళిపోవాలన్నా 10 కిలోమీటర్లు, గచ్చిబౌలికి రావాలన్నా 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఎంత సెంటర్ పాయింట్ చూడండి, సెంటర్ పాయింట్. మీకు అదే కానీ నియోపోలిస్ అది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది, వెస్టర్న్ సైడ్ అంటాం. ఇది అలా కాదు. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? వెస్ట్ అని అనలేరు, ఈస్ట్ సౌత్ అని అనలేరు. సో అన్నిటికీ మధ్యన ఉంది కాబట్టి ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది. ల్యాండ్ కూడా మీరు చూస్తే అది హైగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే మనకు అసలు ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ లైక్ నియోపోలిస్. ఐఎమ్ కంపేరింగ్ నియోపోలిస్ అండ్ బుద్వేల్. ఎందుకంటే జనాలకు మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఇంతే 10,000 11,000 పెట్టి కొనుక్కోవటమా, అక్కడ 8,000కి 7,000 కొనుక్కోవటం. అది ఎంత దూరం, ఎంత తొందరగా నేను రాగలుగుతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి? ఇక్కడి నుంచైనా అక్కడి నుంచైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది? సరే ఇది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళే కాకుండా వేరే ఎంప్లాయీస్కి కూడా, వేరే బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సిటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అంటే మన సెక్రటేరియట్ వైపు అటు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ దగ్గర అన్ని విధాలుగా మనం చూస్తే అడ్వాంటేజెస్. కాబట్టి బుద్వేల్కి మంచి భవిష్యత్తు ఉందండి. సార్, మీరు బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు చాలామందిని అవేర్నెస్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పటికీ బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, రాబోయే 10 సంవత్సరాల్లో కూడా ఇదే డిమాండ్ ఉంటుంది అని చెప్పి వినిపిస్తున్నమాట. ఈ డిమాండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? ఈ రెండు ప్రాంతాలు, అటు శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు బెంగళూరు హైవే కావచ్చు. మనకి తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ అంటారు, ఇందాక హైదరాబాద్ అంటారు, ఇప్పుడు తెలంగాణకి ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి మీకు ఉన్నటువంటిది లిమిటెడ్ ల్యాండ్. చాలా చిన్న స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్గా. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, మన దగ్గర ఉన్నటువంటిది వెల్త్ మాత్రము చాలా ఎక్కువ. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ చాలా ఎక్కువ. ఎందుకు? ఈ ఇరిగేషన్ ప్రాసెస్ వచ్చాక వాటర్ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. తెలంగాణకి వాటర్ ప్రాబ్లం లేదు ఇవ్వాలి. సో వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి, మెయిన్ వాటర్ కావాలి ప్రతి మనిషికి. వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి తెలంగాణ గ్రోత్, మైగ్రేషన్, జనాలు రావటం, ఇండస్ట్రీస్ ఇలాగే గ్రో అవుతూ ఉంటే, జనాలు ఇలాగే వస్తూ ఉంటే ఈ గ్రోత్ ఇప్పుడే ఆగదు. అంటే మరీ ఇదివరకట్లో గతంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఎనామలస్ గ్రోత్ అంటారు. ఎనామలస్ అంటే ఒక్కసారిగా ఊహించలేనటువంటి పరిణామాలు ఉండకపోయినా గ్రోత్ అయితే మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది.
ఇది ఒకటి. నెంబర్ 2, మనకు క్లారిటీ వస్తే రేపు దేనికి ఫార్మాసిటీ మీద ఆ ల్యాండ్ని ఇంత ఎక్వైరీ చేసి ఫార్మాసిటీలో క్లారిటీ వచ్చింది కదా ఆల్రెడీ. ఏంటి క్లారిటీ? అది క్లస్టర్స్గా డివైడ్ చేసి మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా అది ఫార్మాసిటీ డెవలప్ చేస్తారు. ఆ ల్యాండ్ ఒరిజినల్ ల్యాండ్ ఎక్వైరీ చేసింది. ఆ ఒరిజినల్ ల్యాండ్ కూడా గ్రీన్ సిటీస్కి డెవలప్ చేస్తామని చెప్పారు కదా. దేర్ యు ఆర్. ఆ గ్రీన్ సిటీ కనుక డెవలప్ అయ్యి అక్కడ ఐటీ సెజ్ కూడా ఒకటి కట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే అటువైపు కూడా ఎంప్లాయ్మెంట్కి రావాలి, వస్తేనే ఈ గ్రీన్ క్లస్టర్కి అంతటికి కూడా గ్రీన్ సిటీస్ అంతటికి కూడా డిమాండ్ ఉంటుందని అక్కడ కూడా ఒక ఐటీ టవర్ కానీ ఐటీ సెజ్ కానీ అక్కడ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అవి కనుక వచ్చాయనుకోండి మొత్తం ఆ ఏరియా అంతా కూడా డిమాండ్ అలాగే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఫార్మాసిటీ లేకుండా, ఫార్మాసిటీ ఎలాగో రూపురేఖలు మారిపోయినాయి. మనం గతం ఐ థింక్ చెప్పుకోవడం జరిగింది. అది క్లస్టర్లుగా చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అటు ఇటు ఒకవైపు ఫార్మాసిటీకి సంబంధించినటువంటి యూనిట్లు, రెండో వైపు దానికి సంబంధించిన టౌన్షిప్లు ఆ విధంగా డెవలప్ చేస్తాము. సో దట్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని మనం రేవంత్ రెడ్డి గారు చెప్పారని అనుకున్నాం మనం. సో అది అయిపోయింది. ఆ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్, అంత పెద్ద ల్యాండ్, అది ఎన్ని ఎకరాల ల్యాండ్, ఆ ల్యాండ్లో ఈ టౌన్షిప్స్ వస్తే ఇలా కేపీహెచ్బి అనుకున్నారు, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు లాగా. అక్కడ ఏమవుతున్నప్పుడు కందుకూరు, అవును అది కూడా ఇలాంటిదే, కందుకూరు ఇక్కడకే అక్కడకే కందుకూరు హౌసింగ్ బోర్డు వచ్చిందనుకోండి, అక్కడంతా మనకి అవకాశం కింద తీసుకుంటారు, ప్రతి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. అక్కడే ఐటీ సజ్జి కూడా వచ్చేసింది అనుకోండి, ఇంకా ఆ ఏరియాను ఎవరు పట్టలేదు. ఎందుకు? ఇది ఆల్రెడీ డిజిటల్ రోడ్డుగా కూడా చెప్పడం జరిగింది.